మన ఆడవారిలో ముఖ్యంగా వచ్చే గర్భసంచి సమస్యల గురించి తెలియజేయడానికి రెయిన్బో హాస్పిటల్ స్వాతి మేడం గారు గైనకాలజిస్ట్. వీరు మనకి విషయాలన్నీ తెలియజేయడం కోసం ఎవరు మందులతో తగ్గించుకోగలుగుతారు, ఎవరు టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది అనే విషయాలను గురించి మనకి తెలియజేయడం కోసం మన ముందర ఉన్నారు. వారిని అడిగి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ప్లీజ్ మేడం మాకు తెలియజేయరా? సో నమస్తే అండి, నేను డాక్టర్ స్వాతి అని. సో మనం ఈరోజు గర్భసంచి ఆడవాళ్ళకి ఈ గర్భసంచి వల్ల ఎప్పుడెప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం తెలుసుకున్నాము. యూజువలీ ఈ గర్భసంచిది మనకి పీరియడ్స్ ప్రాబ్లం అనేది ఆడవాళ్ళు 40 years తర్వాత చాలా కామన్గా కనిపిస్తుంది. దానికి మనము పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని చెప్తాం. అంటే తనకి మెనోపాజ్ దగ్గర అవుతుంది, ఆ టైంలో మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. యూజువలీ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే కొంతమందికి 2 months పీరియడ్ రాకుండా ఉండి సడన్గా బ్లీడింగ్ హెవీ అవ్వడము, అంటే 15-20 days బ్లీడింగ్ హెవీ అవ్వడము, లేదంటే ఎవ్రీ 15 days కూడా కొంతమందికి పీరియడ్స్ ఉండము, లేదంటే ఒకసారి బ్లీడింగ్ వస్తే అది 1 month లేదా 45 days కూడా కంటిన్యూ అవుతుంది, లేదంటే క్లాట్స్ పడడము, పెద్ద పెద్ద క్లాట్స్ పడడం, లేదంటే ఆ పీరియడ్ టైంలో విపరీతమైన నొప్పి, డిస్మెనోరియా అని చెప్తాము. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని మనము 40 years తర్వాత చాలా కామన్గా చూస్తాము. మరి ఇదన్నీ దాంట్లో ఏది ఇంపార్టెంట్, ఏది డాక్టర్ అటెన్షన్ కావాలి అనేదంటే ఈ హెవీ బ్లీడింగ్. చాలామంది ఆడవాళ్ళు ఆ హెవీ బ్లీడింగ్ అనేది చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అంటే వాళ్ళకి బ్లీడింగ్ అది తనకి నార్మలే అనేది ఇంట్లో కూర్చొని నెగ్లెక్ట్ చేయడం మనం చాలా కామన్గా చూస్తాము. కాబట్టి ఎనీ బ్లీడింగ్ విచ్ ఇస్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ 7 days, లేదంటే తనకి రోజుకి మినిమం 3 to 4 pads కింద ఎక్కువ పడుతూ ఉంది, లేదంటే 1 centimeter కాయిన్ ఇట్లాంటి గడ్డలు ఎక్కువ పడుతూ ఉంది, లేదంటే ఎనీథింగ్ పెయిన్, అంటే తన నార్మల్ యాక్టివిటీస్ ఏముందో దానికి ఇబ్బంది అవుతా ఉంది అంటే డెఫినెట్లీ తను గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చూయించుకోవాల్సి వస్తుంది. సో ఇట్లాంటి దాంట్లో ఏమేమి ప్రాబ్లం ఉండొచ్చు, ఆ ఏజ్ గ్రూప్లో అయితే ఫైబ్రాయిడ్స్ అని చెప్తాము. అంటే గర్భసంచి లోపల చిన్న చిన్న గడ్డలు ఉండొచ్చు, లేదంటే అడినోమయోసిస్ అని చెప్తాం. అంటే మనకి గర్భసంచి మస్కులేచర్ ఏముంటుందో ఆ మజిల్స్లోనే ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, లేదంటే గర్భసంచి లోపల పొర ఏముంటుందో దానికి మనము ఎండోమెట్రియం అంటాం. సో ఆ ఎండోమెట్రియం లావ్ అయినప్పుడు దానికి ఎండోమెట్రియల్ హైపర్ప్లేజియా అని అంటాం. సో ఇట్లాంటి కండిషన్స్లో డెఫినెట్లీ మనకి డాక్టర్ కన్సల్టేషన్ అనేది డెఫినెట్లీ నెసెసరీ. ఇట్లా నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి. ఇంకోటి మాట ఏమంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. అంటే మన ఆడవాళ్ళకి మన మెనోపాజ్ అనేది ఆన్ అన్ యావరేజ్ 45 to 50 years మధ్యలో వస్తుంది. సో ఈ ఒక 1 year కంప్లీట్గా పీరియడ్ రాకుండా ఉంటే దానికి మనము మెనోపాజ్ అని చెప్తాం. ఈ 1 year పీరియడ్ రాకుండా ఉండి తర్వాత సడన్గా తనకి పీరియడ్స్ లేదంటే స్పాటింగ్ అనేది కనిపిస్తే అది ఖచ్చితంగా అబ్నార్మల్. సో అప్పుడు మనము వెంటనే డాక్టర్ వెళ్ళి కనిపించాల్సి వస్తుంది. సో దానికి కారణం చాలా వేరేగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, ఇట్లాంటి ఏజ్లో మెనోపాజ్ వచ్చినాక బ్లీడింగ్ కనిపిస్తే రూల్ అవుట్ చేసేది క్యాన్సర్. సో కాబట్టి బయోప్సీ అనేది చేయొచ్చు, లేదంటే డీటెయిల్ స్కాన్ లేదా MRI అనేది సజెస్ట్ చేస్తారు, లేదా పాప్స్మియర్ టెస్టింగ్ అనేది చేస్తారు. సో ఇట్లాంటిది చేయించుకొని ప్రాబ్లం ఏముంది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అవుతుందండి. థ్యాంక్ యూ. ఆడవారిలో ఉండే గర్భసంచి సమస్యల గురించి, వారి భయాలను గురించి పోగొట్టడానికి మేడం గారు ఇచ్చిన సలహాలు మనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. మరి మన పృథ్వికా క్రియేషన్స్ తరపున మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.